కొత్త సిబిఐ డైరెక్టర్ ఎంపిక జరగాల్సి ఉంది ఇప్పుడున్నటువంటి సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ గారు ఈ నెల 24వ తేదీన రిటైర్ అవుతున్నారు. యాక్చువల్గా ఆల్రెడీ ఆయనకి 1 ఇయర్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. సో ఇప్పుడు కొత్త సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ ఎంపిక ప్రక్రియ పూర్తి కావాలి. ఎలా ఎంపిక చేస్తారు? ఇందుకోసం ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో 3 సభ్యులు ఉంటారు. ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అపోజిషన్ లీడర్. సో నరేంద్ర మోదీ గారు, జస్టిస్ సూర్యకాంత్ గారు, అలాగే రాహుల్ గాంధీ గారు, ఈ 3 సభ్యులు అన్నమాట. దీనికి సంబంధించి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నివాసంలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి జస్టిస్ సూర్యకాంత్ గారు, రాహుల్ గాంధీ గారు హాజరయ్యారు. ఎజెండా ఏమిటి? సిబిఐ కొత్త డైరెక్టర్ అభ్యర్థుల లిస్ట్ని పరిశీలించటం. అయితే ఇక్కడే ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే మొత్తం 69 మంది అభ్యర్థులు ఉన్నారట, ఆశావహులు, సిబిఐ కొత్త డైరెక్టర్గా ఎంపిక కావాలి అని చెప్పి కోరుకున్నవాళ్ళు. వాళ్ళకి సంబంధించి అప్రైజల్స్ ఉంటాయి. సెల్ఫ్ అప్రైజల్ అనే పేరుతోటి ఒకటి ఉంటుంది. అది 360 డిగ్రీ అప్రైజల్ అని కూడా అంటారట. అంటే వాళ్ళకి సంబంధించిన సమగ్ర సమాచారం అందులో ఉంటుంది. దీనికి సంబంధించి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ ఒక అభ్యంతరాన్ని లేవనెత్తారు. అదేంటంటే 69 మంది క్యాండిడేట్స్ ఉన్నారు సిబిఐ కొత్త డైరెక్టర్ పదవి కోసం. వీళ్ళకి సంబంధించిన వివరాలని నాకు ముందు పంపించండి, నేను చదువుకొని మనం డిస్కస్ చేసినప్పుడు అభ్యర్థుల పేర్లు వాళ్ళ గురించి నాకు ముందే తెలిసి ఉంటుంది కాబట్టి నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి సులభం అవుతుంది అని. అయితే ఆ విధంగా పంపించడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. సో నిన్న ఈ సమావేశం జరిగినప్పుడు రాహుల్ గాంధీ గారి ముందు, సిజేఐ గారి ముందు ఈ లిస్టులు పెట్టారన్నమాట. 69 మంది అభ్యర్థుల పేర్లు, వాళ్ళకి సంబంధించిన సమాచారం అక్కడే ఉంది. అయితే వీటన్నిటినీ ఇప్పటికిప్పుడు ఎట్లా చదువుతాం, ఎట్లా అర్థం చేసుకుంటాం, వీళ్ళ చరిత్ర ఏమిటి, వీళ్ళ నేపథ్యం ఏంటి, ఎవరు సమర్థులు ఎవరు కాదు అని ఏదో ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడానికి ఒక ప్రాతిపదిక ఉండాలి కదా. ఇప్పటికిప్పుడు ఇదంతా చదవటం సాధ్యం కాదు. దీనికి అర్థం ఏంటంటే ఉద్దేశపూర్వకంగానే మీరు ఇట్లా చేస్తున్నారు. నేను గతంలోనే వీళ్ళ వివరాలను నాకు పంపించండి అని చెప్పి అడుగుతూ లేఖ కూడా రాశాను, అయినా పట్టించుకోలేదు. గతంలో మీటింగ్ జరిగినప్పుడు కూడా ఇదే విషయాన్ని లేవనెత్తాను. అప్పుడు కొన్ని సూచనలు కూడా చేశాను, వాటిని ఏమీ పట్టించుకోలేదు. మళ్ళీ ఎప్పట్లాగే మీటింగ్ పెట్టి అప్పటికప్పుడు నిర్ణయించేటువంటి పద్ధతి చేపడుతున్నారు అని చెప్పి దీనికి నిరసనగా రాహుల్ గాంధీ ఒక డిసెంట్ నోట్, అంటే అసమ్మతి పత్రాన్ని ప్రభుత్వానికి అందజేసి నిరసన తెలిపి వెళ్ళిపోయారు. సిబిఐ డైరెక్టర్ ఎంపిక అనేది చాలా కీలకమైనది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. అందులోనూ బీజేపీ ప్రభుత్వం చాలా కాలంగా తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది అనే విమర్శలు బాగున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎంపిక చాలా పారదర్శకంగా జరగాలి అని చెప్పి గతంలో న్యాయ వ్యవస్థ కూడా చెప్పింది. అందుకని ఈ 3 ఆ కమిటీలో మెంబర్లుగా పెట్టారు. అంతవరకు బాగానే ఉంది. అయితే దీని అంతటినీ కూడా ఒక మియర్ ఫార్మాలిటీగా, ఏదో లాంఛనంగా అపోజిషన్ లీడర్ కూడా ఉండాలి అని చెప్పి మాత్రమే పిలుస్తున్నారు కానీ మీనింగ్ఫుల్ రోల్ ఉండేట్టుగా చూడడం లేదు. అర్థవంతమైనటువంటి పాత్ర ఏమీ లేకుండా చేస్తున్నారు. దానివల్ల ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఒక మోకరీగా తయారైంది అని చెప్పి ఈ లేఖలో రాహుల్ గాంధీ రాశాడు. మోకరీ అంటే ఒక అపహాస్యంగా ఉంది ఈ ప్రాసెస్, ఎంపిక ప్రక్రియ. ఎందుకంటే మీరు అభ్యర్థులకు సంబంధించిన వివరాలు ఏవి కూడా నాకు ఇవ్వడం లేదు. ముందే మీటింగ్ పెట్టి అప్పటికప్పుడు నిర్ణయించేటువంటి ఆలోచన మీకుంది. తద్వారా ప్రతిపక్ష నాయకుడికి వాయిస్ లేకుండా చేయడం మీ ఉద్దేశం అనేది ఈ లేఖలో రాహుల్ గాంధీ వ్యక్తం చేసినటువంటి అభ్యంతరం. మీరు అపోజిషన్ లీడర్ని ఏదో రబ్బర్ స్టాంప్లాగా ట్రీట్ చేయాలనుకుంటున్నారు. మేము ఎవరినో మాకు కావాల్సిన వాళ్ళని ఎంపిక చేసుకుంటాం, మీరు జస్ట్ స్టాంప్ వేసి వెళ్ళిపోవడమే అన్నట్టుగా ఉంది మీ వ్యవహార శైలి. దీన్ని వ్యతిరేకిస్తూ నేను ఈ అసమ్మతి పత్రాన్ని పంపుతున్నాను అని చెప్పి రాశారు అందులో. ఇప్పుడు ఏమవుతుందంటే 3 సభ్యులు ఉన్నారు కాబట్టి ఇందులో 2 సభ్యులు ఎవరి వైపు మొగ్గు చూపితే వారి ఎంపిక అయిపోతుంది. రాహుల్ గాంధీ అవునన్నా కాదన్నా, ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎంపిక ప్రక్రియ ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది. అయితే సిజేఐ సూర్యకాంత్ గారు ఏమంటారు, ఆయన వైఖరి ఎట్లా ఉండబోతోంది అనేది తెలియదు. ఇటువంటి ముఖ్యమైన పదవుల్లో అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు ఆ ప్రక్రియ అంతా పారదర్శకంగా ఉండాలి అని చెప్పి గతంలో సుప్రీంకోర్టు ఈ విధంగా ప్రతిపక్ష నాయకుడు సిజేఐ ఉండాలి అని చెప్పి చాలాసార్లు చెప్పింది. ఉదాహరణకి ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ ఎంపికలో కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అపోజిషన్ లీడరు ఉంటారు.
అయితే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి అంతకుముందు సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాటల్ని పక్కకి తోసేసింది. ఆ కొత్త చట్టం ఏం చెప్తోంది? దీంట్లో ప్రధానమంత్రి, ఒక కేంద్ర మంత్రి, అపోజిషన్ లీడరు ఉంటారు అని చెప్పారు. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చోటు లేకుండా చేశారు. ఇద్దరు ప్రభుత్వం వైపు నుంచి ఉంటారు. కాబట్టి ప్రతిపక్ష నాయకుడు ఏం చెప్పినా కూడా ఆయన మాట చెల్లదు. ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి ఇద్దరు ఉంటారు కాబట్టి వాళ్ళు అవును అని చెప్పి సంతకం పెడితే చాలు. సో ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఎంపిక ఆ విధంగా కాంప్రమైజ్ అయిపోయింది, ఏకపక్షంగా జరుగుతోంది అనేది విమర్శ ఇప్పటికి. ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ ఎంపిక కూడా ఇదే విధంగా జరగబోతోంది అనేది రాహుల్ గాంధీ యొక్క అనుమానం, అభ్యంతరం. సో ఇప్పుడు చివరికి ఈ ఎంపిక ఎట్లా జరుగుతుందో చూడాలి.